ఒకప్పుడు ఆ నాయకుడు ఓ వెలుగు వెలిగాడు. ఆయన రాజకీయ జీవితం జెట్ స్పీడ్లో సాగింది. రాజకీయాలలోకి కొత్తగా వచ్చిన ఏ బ్రేకులు లేకుండా పొలిటికల్ ఎక్స్ప్రెస్ లా దూసుకుపోయింది. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో గట్టిగానే చక్రం తిప్పాడు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎన్నికల తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పేసిన ఆ నేత ఇప్పుడు టీడీపీలో చేరేందుకు తహతహలాడిపోతున్నారు. అందుకు కుమార్తె మంత్రాంగం కూడా పనిచేసిందా? మరి ఆయన చేరికకు అటు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదెప్పుడు? అందుకు ఆయన మాజీ గురువు ఒప్పుకుంటారా? రాజకీయ నాయకులు అధికారం ఉన్నంతకాలం పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు. అధినేతను ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. అధికారం పోగానే పక్కచూపులు చూస్తారు. పార్టీని వీడాలనుకున్న కొందరు ఇన్నాళ్లూ పొగడ్తలతో ముంచెత్తిన అధినాయకుడిని దుమ్మెత్తిపోస్తారు. పవర్లోకి వచ్చిన పార్టీలోకి జంప్ చేయడానికి కొత్త దారులు వెతుక్కుంటారు. వ్యక్తిగత కారణాలనో మరో వంకలనో చూపుతూ సొంత పార్టీకి గుడ్ బై చెబుతారు. కొన్నాళ్లకు అధికారంలో ఉన్న పార్టీలో చేరిపోతారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి జారిపోతున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీ నేతలు జగన్కు గుడ్ బై చెప్పేసి కూటమి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కోవలోకి రాబోతున్నారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీను. ఏపీ రాజకీయాల్లో అవంతి శ్రీనివాస్ అంటే తెలియని వారుండరు. ఆయనదే అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఓ ఆడియో కాల్తో బాగా ఫేమస్ అయ్యారు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో అవంతి శ్రీనివాస్ హడావుడి గట్టిగానే నడిచింది. అయితే జగన్ అధికారం నుంచి గద్దె దిగడం, అవంతి ఓటమి పాలవడం, ఆ తర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే వైసీపీకి రాజీనామా చేశాక అవంతి చూపు టీడీపీపై పడిందట. టీడీపీలో చేరేందుకు ఇప్పటికే రాయబారాలు నడుపుతున్నారట. టీడీపీ హైకమాండ్ కూడా అవంతి లైన్ క్లియర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు అవంతి. అయితే అవంతి శ్రీనివాస్ గతంలో వ్యవహరించిన తీరుతో ఆయన చేరికకు బ్రేక్ పడింది. మరోవైపు భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. అయితే మొన్నటికి మొన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన సంగతి తెలిసిందే. 4 దశాబ్దాల తర్వాత గ్రేటర్ విశాఖను కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. అవిశ్వాసానికి మద్దతుగా చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు ఓటు వేశారు. అందులో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె ఒకరు. అవంతి కుమార్తె వేసిన ఓటుతోనే టీడీపీ గ్రేటర్ విశాఖను కైవసం చేసుకుంది. అప్పటినుంచి టీడీపీలోకి అవంతి మార్గం సుగమమైందని, గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. రెండు 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అవంతి శ్రీనివాసరావు. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో అవంతి ఓడిపోయారు. అయితే అవంతికి విద్యాసంస్థలు ఉన్నాయి. వ్యాపార కార్యకలాపాలు సైతం సాగిస్తున్నారు. వాటికోసమే ఆయన అధికార పార్టీలో చేరుతున్నారని ఒక ప్రచారం ఉంది. అయితే తరచూ పార్టీలు మారడం అవంతి శ్రీనివాసరావుకు వెన్నతో పెట్టిన విద్య అని కామెంట్స్ చేసేవాళ్లు కూడా లేకపోలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు నేతృత్వంలోని ఓ నేతల బృందం అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో చేరింది. అలా 2009లో ప్రజారాజ్యం టికెట్టుపై భీమిలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు అవంతి. ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా మారిపోయారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో జగన్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో
ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేసిన అవంతి పసుపు కండువా మెడలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టారన్న విమర్శ అవంతి శ్రీనివాసరావుపై ఉంది. అందుకే ఆయన చేరికకు ఇప్పటివరకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. కానీ టీడీపీలో ఉన్న తన పాత పరిచయాలను ఉపయోగించుకుని పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవంతి శ్రీనివాసరావు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. తన కుమార్తె టీడీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా సరైన సంకేతాలు పంపారు. అవంతి శ్రీనివాసరావు విషయంలో గంటా శ్రీనివాసరావు సైతం మెత్తబడడంతో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అవంతి చేరికకు ఉన్న అడ్డంకి దాదాపు తొలగినట్లే అంటున్నారు. ఒకవేళ అవంతి టీడీపీలో చేరికకు బ్రేక్ కనుక పడితే జనసేన బీజేపీలలో చేరే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు. జనసేన విషయానికొస్తే గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవం ఉండడం కలిసొచ్చే అవకాశమని చెబుతున్నారు. ఒకవేళ అవంతి టీడీపీలోకో జనసేనలోకో వచ్చినా ఈసారి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది కాబట్టి సీట్ల సర్దుబాటు విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి అవంతి పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.